ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాలన ప్రత్యేకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా తండ్రి. ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రం వందనాలు తండ్రి. ముఖ్యంగా మిమ్మల్ని స్తుతిస్తున్నా తండ్రి. ఆయన ఈ సమయాన్ని ఇచ్చిన దానికి వందనాలు తండ్రి. ఈ దినాన్ని ఇచ్చిన దానికి మీకు స్తోత్రం నాయన. ముఖ్యంగా నాయన మా అందరి కొరకు ప్రాణం పెట్టారు నాయన. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. నాయన ఈరోజు ఎగ్జామ్ రాయించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ నాయన ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇది లాస్ట్ డే ప్రభు, లాస్ట్ ఎగ్జాము. ఆయన వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించండి. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. మంచి జ్ఞానం తిరిగి దయచేయండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏది చదువుకుంటారో వచ్చే విధంగా సహాయం చేయండి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వాళ్ళని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నూతన సంవత్సరం ఆశీర్వాదం, నూతన సంవత్సరం దీవెనతో నింపండి. అదేవిధంగా పెళ్లి దినం జరుపుకుంటున్న వారిని దీవించండి. ఈ సంవత్సరం అంతా ప్రభు కృపాక్షంతో నడిపించండి ఆయన. ప్రయాణం చేస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రయాణం, శుభప్రదమైన ప్రయాణం దయచేయండి. అదేవిధంగా ఆర్థిక సమస్యల నుంచి బాధపడుతున్న వారి కొరకు ఆర్థికంగా అన్ని విషయంలో సహాయం చేయండి. కోర్టు కేసులో బాధపడుతున్న వారు కోర్టు కేసు నుంచి విడిపించండి. ఆయన ప్రత్యేకంగా ఈ సమయంలో ఎండల నుంచి కాపాడండి. తీవ్రంగా ఎండలు వస్తున్నాయి, ఎండలు కాస్తున్నాయనైనా ముఖ్యంగా ఎండల నుంచి కాపాడండి. చల్లదనాన్ని అనుగ్రహించండి. మా దేశాన్ని మీరు దీవించండి. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. ఈ దినమంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని, ఎవరైతే ఏకీపిస్తున్న వాళ్ళందరినీ దీవించమని ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.